నాలో నీవు తొందరపడకే నీవు నా ప్రాణమా నాలో నీవు తొందరపడకే నీవు కలవరము తొలగించే కరుణామయుడు కల్వరిలో నీ కొరకు మరణించేను కలవరము తొలగించే కరుణామయుడు కల్వరిలో నీ కొరకు మరణించెను నా ప్రాణమా నాలో నీవు తొందర పడకే నీవు నా ప్రాణమా తొందర పడకే నీవు అగ్ని వంటి శోధనలు నీపైకి వచ్చిన శోధకుడు నిన్ను శోధించిన అగ్ని వంటి శోధనలు నీపైకి వచ్చిన శోధకుడు నిన్ను శోధించిన జయించిన యేసయ్య జయ జీవితమే నీకు ఈ లోకంలో జయించిన యేసయ్య తోడు ఉండగా జయ జీవితమే నీకు ఈ లోకంలో జయ జీవితమే నీకు ఈ లోకంలో నా ప్రాణమా నాలో నీవు తొందర పడకే నీవు నా ప్రాణమా నాలో నీవు పరలోకము నుండి ప్రభువచ్చే నీ కోసం ఆ ప్రేమ నీవు ఎరగనైతివా పరలోకము నుండి ప్రభువచ్చే నీ కోసం ఆ ప్రేమ నీవు ఎరుగనైతివా చింత లేకుంటే నీ చెంత వచ్చెనా కల్వరిలో నీ కొరకు బాధనందునా చింత లేకుంటే నీ చెంత వచ్చెనా కల్వరిలో నీ కొరకు బాధనందునా కల్వరిలో నీ కొరకు బాధనందునా నా ప్రాణమా నాలో నీవు నా ప్రాణమా నాలో నీవు తొందర పడకే నీవు కలవరము తొలగించే కరుణామయుడు కల్వరిలో నీ కొరకు మరణించెను కలవరము తొలగించే కరుణామయుడు కల్వరిలో నీ కొరకు మరణించెను నా ప్రాణమా నాలో నీవు తొందర పడకే నీవు నా ప్రాణమా తొందర పడకే నీవు పరలోకము నుండి ప్రభువచ్చే నీ కోసం ఆ ప్రేమ నీవు ఎరుగనైతివా పరలోకము నుండి ప్రభువచ్చే నీ కోసం ఆ ప్రేమ నీవు ఎరుగనైతివా చింత లేకుంటే నీ చెంత వచ్చెనా కల్వరిలో నీ కొరకు బాధనందునా చింత లేకుంటే నీ చెంత వచ్చెనా కల్వరిలో నీ కొరకు బాధనందునా కల్వరిలో నీ కొరకు బాధనందునా కల్వరిలో నీ కొరకు బాధనందునా కల్వరిలో నీ కొరకు బాధనందునా కల్వరిలో నీ కొరకు
నా ప్రాణమా నాలో నీవు తొందర పడకే నీవు నా ప్రాణమా నాలో నీవు తొందర పడకే నీవు తొందర పడకే నీవు తొందర పడకే నీవు. స్తోత్రం తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమైనటువంటి తండ్రి మాతో మాట్లాడతారని ఆశతో నీ సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన పూర్వకంగా వచ్చి ఉంటున్నాము. నీ వాక్యాల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి వాక్యంలో ఉన్నటువంటి బలముతో శక్తితో ధైర్యముతో నింపి నడిపిస్తారని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. వాక్యంలో వెళ్దాం. లైఫ్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. లైఫ్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ కేర్ఫుల్లీ. జీవితము ఒక వ్యవస్థ. జీవితము ఒక వ్యవస్థ. జాగ్రత్తగా పూర్తి చేయుడి. జీవితము ఒక వ్యవస్థ, జాగ్రత్తగా పూర్తి చేయుడి. ఒక రియల్ లైఫ్ని మనం చూద్దాం. ఒక రియల్ లైఫ్ చూద్దాం. మన అంశము జీవితము ఒక వ్యవస్థ, జాగ్రత్తగా పూర్తి చేయుడి. నీ జీవితం ఎలా ఉంది? ఒక వ్యవస్థ, ఒక ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్గా ఉంది. ప్రాజెక్ట్ వర్క్స్ జరుగుతుంటాయి. స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. లేకపోతే బిజినెస్ మ్యాన్ని చూడండి, వారు ఒక ప్రాజెక్ట్ వర్క్ని చేతపట్టినాక దాన్ని పూర్తి చేస్తారు. మేస్త్రీలు, బిల్డర్స్ని చూద్దాం. వారు కట్టేటువంటి ఇల్లు ఎలాంటి వర్క్? అదొక ప్రాజెక్ట్ వర్క్. అలా ఎన్నో రకమైనటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ అనేటువంటిది లోకమందు ఉంటాయి. అయితే జీవితము కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేసి ఈ అంశంలో మనం వాక్యంలోని వింటున్నాం. మన జీవిస్తున్నటువంటి జీవితం ఎలాంటిది? ప్రాజెక్ట్ వర్క్. దాన్ని మనము జీవిత వ్యవస్థ. చెప్పండి, మన జీవితం ఎలాంటిది? జీవిత వ్యవస్థ. జీవితం ఎలాంటిది? ఒక వ్యవస్థ. అయితే ఈ జీవిత వ్యవస్థ నువ్వు ఎలా చేస్తున్నావు? జాగ్రత్తగా విందాం. ఒక రియల్ లైఫ్ స్టోరీని చూసినట్లయితే, ఒక దేశం ఉందండి. ఆ దేశంలో సంవత్సరానికి ఒక రాజు మారుస్తుంటారు. సంవత్సరానికి ఒక రాజు ఉంటారు. ఆ సంవత్సరానికి ఒక రాజు ఒక సంవత్సరము ఆ దేశంలో రాజ్యం వెళ్ళిన తర్వాత ఆ రాజుని తీసుకొని వెళ్ళి ఒక ద్వీపంలో వదిలేస్తారు. ద్వీపము అంటే హైలాండ్, సముద్ర మధ్యలో ఒక చిన్న భూభాగం. అక్కడ మనుషులు ఉండలేరు. సామాన్యంగా అదొక అడవిలాగా ఉంటుంది. చెట్లు, జంతువులు కూడా ఉంటాయి. ఒక సంవత్సరము ఒక వ్యక్తి రాజ్యాన్ని ఏలిన తర్వాత ఆ రాజును తీసుకొని వెళ్ళి ద్వీపంలో వదిలిపెట్టి వచ్చేసేవారు. అయితే సంవత్సరము రాజ్యం ఏలిన తర్వాత ఈ రాజుని చక్కగా అలంకరించి ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఈ రాజు అందరికీ బాధతో, దుఃఖంతో, కన్నీళ్లతో బాయ్ బాయ్, గుడ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు? మిగిలిన జీవితకాలం ఎక్కడ గడపాలి? ద్వీపంలో గడపాలి. అయితే
ప్రతి రాజు కూడా అలా వెళ్తున్నప్పుడు బాధపడుతూ ఏడుస్తూ అందరికీ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ రాజుని తీసుకొని వెళ్ళి మంత్రులు ద్వీపంలో వదిలిపెట్టి తిరిగి వస్తున్నప్పుడు సముద్రంలో ఈ మంత్రులు చూసినటువంటి ఒక విషయము ఏంటిదంటే, ఒక యవనస్తుడు ఆ చిన్న మొద్దు ఒక చెక్క మీద దాన్ని పట్టుకొని దాంట్లో ఆయన ఎవరైనా రక్షించడానికి కనబడతాడేమో అని చెప్పి తన ప్రాణాన్ని అలా కాపాడుకుంటూ ఉన్నాడండి. నీటిలో తేలుతూ ఉన్నాడు ఆ చెక్క మీద. ఈ మంత్రులు ఆ యవనస్తుని చూశారు. ఏంటిది విషయం అంటే, అప్పుడే ఒక యాక్సిడెంట్ జరిగింది సముద్రంలో. ఓడలో ఉన్నటువంటి వారు అక్కడ అందులో పడిపోయారు. ఓడ బద్దలైపోయింది, యాక్సిడెంట్ జరిగింది. ఈ యవనస్తుడు అలా తేలుతూ ఉంటే ఈ మంత్రులు ఆయనను చూశారు. ఈయనని రక్షించి మన దేశానికి తీసుకొని వెళ్తాం, ఎందుకంటే ఇప్పుడు మనకు ఎవరో ఒక వ్యక్తి రాజు కావాలి కదా అని చెప్పి ఆయనని రక్షించి వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారి దేశంలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వ్యక్తికి. అయ్యా, ఇప్పుడు మేము మా దేశంలో నిన్ను రాజుగా చేయబోతున్నాం, నువ్వు 1 సంవత్సరం రాజ్యం ఏలాలి అంటే మొదట ఆయన ఒప్పుకోడు, తర్వాత ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత రూల్ రెగ్యులేషన్స్ అంతా చెప్పారు. 1 సంవత్సరం రాజ్యం ఏలాలి, రాజుగా ఉండాలి, దాని తర్వాత నిన్ను తీసుకువెళ్ళి ఒక ద్వీపంలో వదిలిపెట్టేస్తాం. అందుకు ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత రాజుగా చేయబడ్డాడు. రాజుగా చేయబడిన 3వ రోజుకే మంత్రులని పిలిచి, అయ్యా, నన్ను సంవత్సరం తర్వాత ఏ ద్వీపంలో అయితే మీరు నన్ను వదిలిపెడతారో ఆ స్థలాన్ని ఒకసారి చూపిస్తారా? అందుకు మంత్రులు ఒప్పుకొని ఆ రాజుని ఆ హైలాండ్కి తీసుకొని వెళ్ళి ఆ ద్వీపముని చూపించారు. అందులో ఆ ద్వీపం ఎలా ఉంది అంటే, చెట్లు, డీప్ ఫారెస్ట్, జంగల్, చెట్లు ఉన్నాయి, మరణకరమైనటువంటి జంతువులు ఉన్నాయి. అదంతా చూశాడు. ఆ జంగల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆయన చూసినటువంటి విషయాలు ఏంటిదంటే, ఇంతకు ముందు ఏ రాజులనైతే ఆ ద్వీపంలో వదిలిపెట్టారో వారి శవములు, వారి ఎముకలు. ఎందుకంటే వెంటనే ఏం చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి మృగములు జంతువులు తినేస్తాయి, చంపి తినేస్తాయి. తన దేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆయన చేసినటువంటి పని ఏంటిదో తెలుసండి, 100 మంది బలమైనటువంటి వ్యక్తులని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వెంటనే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆ 100 మనుషులకు ఏమిచ్చాడంటే, మీరు ఆ ద్వీపానికి వెళ్ళి మొట్టమొదట మీరు చేయాల్సినటువంటి కార్యం అక్కడ ఏంటిదంటే, కొన్ని చెట్లని కొట్టేయండి, శుభ్రపరచండి, అక్కడ ఉన్నటువంటి మరణకరమైన జంతువులని తొలగించండి. ఈ 100 మంది వెళ్ళారు. మొదటి నెలలో చెట్లని కొన్ని తొలగించారు. తర్వాత మరణకరమైనటువంటి ఆ మృగములని లేదా జంతువులని తొలగించారు. 2వ నెల రాజు ఆజ్ఞ ప్రకారం మంచి పూల మొక్కలని, అవసరమగు మంచి మొక్కలని నాటండి. తర్వాత మంచి పశువులని, అవసరమైనటువంటి పశువులని తీసుకొని వెళ్ళండి. ఉదాహరణకు కోడులు, తర్వాత మేకలు, బాతులు, ఇంకా ఆవులు దాంట్లో మీరు ఉంచండి. 3వ నెల మీరేం చేయాలంటే చక్కటి భవనం కట్టండి, మంచి భవనము కట్టండి. తర్వాత షిప్ స్టేషన్ చేయండి. ఓడలు నిలిచేటటువంటి షిప్ స్టేషన్ తయారు చేయండి. షిప్ స్టేషన్ జరిగితే ఏమవుతుంది, పెద్ద ఓడలు వస్తుంది, మనుషులు విస్తారంగా వస్తారు, సంచారణ జరుగుతాయి. 4వ నెల కల్లా ఇదంతా తయారైపోయింది. కొద్ది నెలల్లో ఇవన్నీ కూడా తయారైపోయింది. 9వ నెల కల్లా ఓ అందమైన హైలాండ్గా మారిపోయింది ఈ అడవి. అందమైన స్థలంగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రాజు మంత్రులని పిలిచి, నేను వెళ్ళొచ్చా, నా స్థలానికి నేను వెళ్ళొచ్చా, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను
అని కోరిండు. వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. అందరేమో టైం అయిపోతుంటే వెళ్ళలేము అన్నటువంటి బాధతో ఏడుస్తుంటే 9వ నెల ఇంకా 3 నెలలు మిగిలింది, నువ్వు 3 నెలలు ఇంకా రాజ్యము ఏలాలి, అప్పుడే పోతామంటున్నావేంటి అని వారు ఆశ్చర్యపడిపోయారు. అందుకు వారు ఒప్పుకోలేదు. సరే అని చెప్పి 3 నెలలే కదా అని చెప్పి రాజు 3 నెలలు ఆగాడు. ఆగిన తర్వాత ఆయన సమయము ముగించబడింది. మంచి వస్త్రము, రాజు వస్త్రము ధరించి ఏనుగు మీద కూర్చోబెట్టి అందరికీ బాయ్ 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 అనుకుంటూ సంతోషంగా చిరునవ్వుతో ఆనందముతో దుఃఖము లేకుండా కంట్లో నీళ్లు లేకుండా బాయ్ అనుకుంటూ గుడ్ బాయ్ అనుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు మనుషులందరూ ఆశ్చర్యపడిపోయారు. ఇదేంటి, ప్రతిసారి రాజుని సంవత్సరానికి ఒక్కసారి రాజుని పంపిస్తే మరి ప్రతి రాజు ఏడ్చేవాడు, దుఃఖముతో ఏడుస్తూ కన్నీళ్లతో వెళ్ళేవాడు. కానీ ఈ రాజు ఏమో ఎంతో సంతోషంగా బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడే, దీనికి కారణం ఏంటిదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయనని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు, నువ్వు ఈ లోకంలో జన్మించినప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే నీ చుట్టూరు ఉన్నటువంటి మనుషులు నవ్వారు. తర్వాత నువ్వు ముసలోడు అయిపోయినాక నువ్వు చనిపోయినప్పుడు నువ్వు నవ్వుతుంటే నీ చుట్టూరు మనుషులు ఏడ్చారు. నా జీవితము అలాంటిది అని చెప్పి ఆయన చెప్పినటువంటి జీవిత సత్యం గురించినటువంటి విషయాలు చెప్పాడు. I always thought about the future and planned for it. నేను ఎల్లప్పుడూ కూడా భవిష్యత్ గురించి ఆలోచించి ప్రణాళికలు కలిగి ఉన్నాను. ఆ ప్రణాళికలు ప్రకారంగా నేను కొన్ని చేసుకున్నాను. తర్వాత అంటున్నాడు, ఈ స్టోరీ యొక్క మారల్ మనం చూసినట్లయితే ఈజ్ అబౌట్ హౌ వీ షుడ్ లివ్ అవర్ లైఫ్. ఈ ఒక రియల్ స్టోరీ గురించినటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనము జీవిస్తున్నటువంటి జీవితము ఏ ప్రకారంగా జీవిస్తున్నాం అనేటువంటిది ముఖ్యము. ద లైఫ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ టు ప్రిపేర్ ఫర్ ద లైఫ్ హియర్ ఆఫ్టర్. మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితము ఎలాంటిదో తెలుసండి, ఈ జీవితము తర్వాత మరో జీవితము జీవించడానికి జీవిస్తున్నటువంటి జీవితము. మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం ఎలాంటిది, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితము కొరకు మనము ఈ జీవితాన్ని ఇప్పుడు ప్రస్తుతంగా మనము జీవిస్తున్నటువంటి జీవితం. కాబట్టి ఈ జీవితంలో మనము ఎప్పుడు కూడా ఈ అందమైన రంగుల లోకాన్ని చూసి మోసంలో పడిపోవడానికి వీల్లేదు. తర్వాత ప్రాముఖ్యమైనటువంటి జీవితం గురించిన విషయాలు మర్చిపోవడానికి వీలు లేదు. చాలామంది ఈ రంగుల లోకాన్ని చూసి ఈ లోకంలో పడి ఈ లోకాశల్లో పడి మోసపోయి అసలైన జీవితాన్ని, మరణం తర్వాత జీవించబోయేటువంటి అసలైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, లైఫ్ ఈజ్ అ ప్రాజెక్ట్. జీవితం అనేటువంటిది ఒక వ్యవస్థ. మరి నువ్వు ఆ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు అనేటువంటిది జాగ్రత్తగా చూసుకో. లైఫ్ ఈజ్ అ ప్రాజెక్ట్, డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ కేర్ఫుల్లీ. జీవితం ఒక వ్యవస్థ, జాగ్రత్తగా పూర్తి చేయి. ఇప్పుడు నీ జీవితము ఒక 20 ఏండ్లు గడిచిపోవచ్చు, 30 ఏండ్లు గడిచిపోవచ్చు, 40 ఏండ్లు గడిచిపోవచ్చు. మిగిలిన జీవితం ఎంతుందో నీకు తెలియదు. కనీసం ఇప్పుడైనా మిగిలిన జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి కొన్ని ఆత్మ సంబంధమైన జాగ్రత్తగా జీవించేటువంటి పనులు నువ్వు చేత పట్టినట్లయితే నువ్వు జ్ఞానవంతురాలివిగా అవుతావు. మరణం తర్వాత నీకు ఒక అద్భుతమైనటువంటి స్థలం ఉండబోతుంది, అక్కడ నీవు ఉండబోతున్నావు. గనుక
ఈ వాక్యాన్ని బట్టి, ఈ రియల్ స్టోరీని బట్టి కనీసం మనము మన జీవితాలని జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. మరణిస్తాడేమో అనుకున్నాడు, కానీ మరణించాల్సినటువంటి వ్యక్తి మరణించలేదు, బ్రతికాడండి. సుఖంగా, హాయిగా, సంతోషంగా బ్రతికాడు. అంతకుముందు వచ్చినటువంటి రాజులు కూడా మరి మనం చూస్తే ఎవ్వరు చేయనటువంటి పని ఈ రాజు చేశాడు. అదే జ్ఞానం అంటే, అదే. అంతకుముందు ఎంతోమంది రాజులు వచ్చారు, సంవత్సరం వరకు రాజ్యాన్ని ఏలారు, ద్వీపంలో పడేశారు, వదిలిపెట్టారు, చనిపోయారు. కానీ ఈసారి వచ్చినటువంటి రాజు అలా కాలేదు. దానికి కారణము జ్ఞానము. జ్ఞానాన్ని ఉపయోగించాలి జీవితంలో. జ్ఞానాన్ని వాడండి. అసలైనటువంటి విషయం ఏంటిదో నీవు పొందిన జ్ఞానము ద్వారా తెలుసుకోండి. అవసరమైనది ఏదో తెలుసుకోండి. కాబట్టి జ్ఞానము గలవాడు జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు ఊడపీకును. ఉందా జ్ఞానము? దేవుని జ్ఞానం ఉండాలి. లౌకిక జ్ఞానం ఉంది, అది సాతాను సంబంధమైనది, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము పరిశుద్ధమైనది, అది దేవుని జ్ఞానం. లోకంలో అనేకమైనటువంటి జ్ఞానములు కనబడొచ్చు, కానీ అసలైన జ్ఞానము, దేవుని వలన పొందిన జ్ఞానము నీకంటూ ఉందా? అట్టి జ్ఞానం చేత నింపబడి ఆత్మ సంబంధమైన విషయాలని తెలుసుకొని ఆత్మీయంగా ఎదుగగలుగుచున్నావా? జీవిత సత్యాలని నేర్చుకుంటున్నావా? ఇల్లు కట్టుకో. ఏం కట్టుకోవాలి? నువ్వు ఒక ఇల్లుని కట్టుకోవాలి. నీకంటూ వ్యక్తిగతగా నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టేటువంటి ప్రాజెక్ట్ వర్క్లో నువ్వు ఉన్నావా? ఇల్లు కట్టేటువంటి ఆ వ్యవస్థలో నువ్వు ఉన్నావా? ఆత్మీయంగా నువ్వు నీ ఇల్లుని కట్టుకుంటున్నావా ప్రభులో? దేవుని వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలని చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 7 24th verse నుండి చదువుదాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. ఈ 2 వచనములు మనము ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి వాక్యాలని చూస్తే ఆయన యొద్దకు విస్తారమైనటువంటి జన సమూహములు వచ్చారు. అప్పుడు వారిని చూసి ఒక కొండెక్కి, గలిలయలో ఒక కొండెక్కి అందరినీ కూర్చుండబెట్టి వాక్యములు బోధించడము ప్రారంభించాడు. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు ప్రభు అయిన యేసు చేసినటువంటి ప్రసంగము చేస్తూ చేస్తూ ముగించక ముందు కన్క్లూజన్లో ఆయన చెప్పినటువంటి ఈ ఉపమానము, ఇదే ఆ ఉపమానం. కన్క్లూజన్లో అంటే ముగింపులో ఆయన చేసినటువంటి ప్రసంగము ఇది. ఆయన ఏం చెప్పాడో తెలుసండి? ప్రభు ఏం చెప్పాడో తెలుసండి? Therefore whosoever heareth these saying of mine and doeth them, I will liken him unto a wise man which built his house upon a rock. ఫస్ట్ మాట, నా
యొద్దకు వచ్చి. అండ్ whosoever hear these sayings of mine, లూకా సువార్త 6వ అధ్యాయము 47లో ఉంది, దయచేసి వినండి. అక్కడ ఏమన్నాడంటే ఇదే విషయము, ఇదే సందర్భం. నా యొద్దకు వచ్చి అనేటువంటి మాట ఉంది. నా యొద్దకు వచ్చి అనేటువంటి మాట మొట్టమొదటమైన మాట. నా యొద్దకు వచ్చి ఈ నా మాటలు విని దాని చొప్పున చేస్తాడో ఆయన ఎలాంటి వాడో మీకు చూపిస్తా. ఆయన ఎలాంటి వాడంటే, ఎలాంటి వాడట? బుద్ధిమంతుడు. ఫస్ట్ బుద్ధిమంతుడు తన ఇంటిని బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ప్రభు చెప్తున్నాడు నా యొద్దకు వచ్చి. ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి మనము? దేవుని దగ్గరికి రావాలి. ఫస్ట్ స్టెప్, మొదట దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలి. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి శిష్యులకు, ఆయనని వెంబడించేటువంటి వారికి, తర్వాత ఆయనని నమ్మినటువంటి వారికి, ఆయన వాక్యాలని వినటువంటి వారులకు ప్రభు బోధిస్తున్నాడు ముగింపులో, నా యొద్దకు వచ్చి. విస్తారమైన జన సమూహము ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయన చేస్తున్నటువంటి బోధ వినడానికి వచ్చారు. ఎప్పుడైనా ఎన్నడైనా విననటువంటి బోధ వారు విన్నారు జీవితంలో. ఆ బోధ యందు విశ్వాసం ఉంచారు, ప్రభు నందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆ ప్రజలతో చెప్తున్నాడు నా యొద్దకు వచ్చి, కమ్ నియర్ టు గాడ్, దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి. 3 సార్లు చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసా? ఇది చాలా కష్టము కొందరి జీవితంలో, రాలేరు దేవునికి దగ్గరగా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం, she drew not near to her God. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం, until and unless you come to Jesus you cannot hear his word and doctrine. దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దాన్ని దేవుని యొద్దకు రాదు. ఎవరి గురించి చెప్పబడింది ఈ వాక్యము? యెరూషలేమా, యెరూషలేమా, నీ గురించే చెప్పబడింది. యెరూషలేము అన్నప్పుడు అందులో దేవుని ఆరాధించే ప్రజలు ఉన్నారు, దేవుని నమ్మిన ప్రజలు ఉన్నారు, దేవునికి అంటూ స్వకీయమైన జనము ఉన్నారు. ఆ యెరూషలేము గురించి ప్రస్తావింపబడినటువంటి వాక్యం జెఫన్యా గ్రంథంలో, అది తన దేవుని యొద్దకు రాదు. ఎవరండి? దేవుని నమ్మిన వారే దేవుని దగ్గరికి రావట్లేరంట. ఏమైంది యెరూషలేము? నీకేమైంది? ఎందుకు రావు దేవుని దగ్గరికి? బైబిల్ చెప్తుంది, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. దేవుని దగ్గరకు వస్తే కలిగేది ఆశీర్వాదమా, కీడా? ఆశీర్వాదమే కదా. మరి ఎందుకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు జనులు? ఒక విశ్వాసి అయినా సరే, ఒక అవిశ్వాసి అయినా సరే, దేవుడంటే మనపూర్వకంగా ఎందుకు రాలేకపోతున్నారు? దేవుడేమో తన చేతులు చాపి ఎవరి వైపు అంట? అవిధేయులైనటువంటి పిల్లల వైపు తన చేతులు దినమల్లా చాపి, రండి, కమ్ అంటు మీ, నా యొద్దకు రండి. మీ జీవితంలో విశ్రాంతి లేదు, పాప భారం వలన నెమ్మది లేదు, అపజయమే, రక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నావు. రండి, నా దగ్గరికి రండి, రండి, రండి అని తన చేతులు దినమల్లా చాపి, అవిధేయులైనటువంటి వారి ఎడల తన చేతులు చాపి రండి, రండి అని పిలుస్తుంటే మేము రాము, రాము, రాము అని ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి కొందరు ఉన్నారు. అలాంటి వారంగా ఉండాలా? నో, అలా ఉండరాదు. మనము అలా ఉండరాదు. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆశీర్వాదములే ఆశీర్వాదాలు.
విజయము కలుగుతుంది. నెమ్మది జీవితంలో విశ్రాంతి దేవుడు నీకంటూ ఇస్తాడు. నీ భారాన్ని తొలగిస్తాడు. ఆయన దగ్గరికి రావడంలో ఎందుకు కష్టపడతావు? ఎందుకు అంత కష్టంగా భావిస్తావు? అబ్బా చర్చ ఇలానా? అబ్బా మందిరానికి వెళ్ళాలనా? అబ్బా ప్రార్థన చేయాలనా? మోకరించాలనా? 2 గంటలు గడపాలనా? 3 గంటలు గడపాలనా దేవుని మందిరంలో? 1 గంట ఉంటే సరిపోదా? ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. దేవుడు ఏమడుగుతున్నాడు? నీ ఆస్తి అంతస్తులా? నీ సంపాదననా? నీ బంగారమా? ఏమడుగుతున్నాడు? జస్ట్ కమ్ అన్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తున్నా. ఎందుకంటే నువ్వు ప్రయాసపడుతున్నావు, భారాన్ని మోస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, భారం మోస్తున్నావు. నా దగ్గరకు వస్తే అసలైనటువంటి నెమ్మది, విశ్రాంతి నీకంటూ నీ జీవితంలో కలుగుతుంది. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో, అది ఇంట్లో అయినా సరే, మందిరంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ భేదం లేకుండా దేవుడు వారికి ఏమిస్తాడంటే విశ్రాంతి, నెమ్మది, సమాధానార్థమైనటువంటి జీవితము కలుగుతుంది. అదే లోకంలో ఎక్కడైనా ఆటలు పాటలు ఉన్న స్థలానికి వెళ్ళమని చెప్పండి, అరే బాబు నువ్వు వద్దురా నైనా అన్నా కూడా మొండికేసి కూర్చుంటారు. నేను వస్తాను, నేను వెళ్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు, ప్రయాణము చేస్తాను, ఖర్చు చేసుకుంటా వెళ్తా, అక్కడ వెళ్ళి నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అబ్బాబ్బాబ్బా చప్పట్లు కొట్టండి. అలాంటి వరకు చప్పట్లు కొట్టదు. దేవుడి దగ్గరికి రావాలి అంటే ఎన్ని ప్రశ్నలో, ఎన్ని సందేహాలో, ఎంత బాధనో. దేవుడు అంటున్నాడు కమ్ అంటు మీ. అందుకే చెప్తున్నా, లైఫ్ ఈజ్ అ ప్రాజెక్ట్. తర్వాత డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ కేర్ఫుల్లీ. అంశం మర్చిపోదు. జీవితము ఒక వ్యవస్థ, జాగ్రత్తగా పూర్తి చేయుడి. ఇది ఒక ప్రాజెక్ట్, ఆత్మీయ ప్రాజెక్ట్. దేవుని దగ్గర రావడము, ఆయన సన్నిధిలో ఉండడము, గడపడము. మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే ఈ వచనంలో, కమ్ అన్ టు మీ, కమ్ నియర్ టు గాడ్. దేవుని దగ్గరికి రండి, దేవునికి సమీపంగా రండి, అప్పుడు ఆయన మీకు సమీపముగా వచ్చును. యాకోపత్రిక 4:8. వినండి. యాకోపత్రిక 4:8. ఈ సమీపంగా రండి, అప్పుడు ఆయన మీకు సమీపంగా వచ్చును. అంటే నువ్వు దేవునికి దగ్గరకు వస్తేనే ఆయన నీ దగ్గరకు వస్తాడా? అలాంటి దేవుడా యేసు ప్రభు? నో. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినా, నువ్వు రాకపోయినా, నువ్వెవరో తెలుసు, నీ పేరు ఏంటో తెలుసు, నీ పరిస్థితి ఏంటో తెలుసు, ఆయన నీ దగ్గరికి వచ్చును. బైబిల్ వాక్యానుసారంగా ఆయన ప్రతి స్థలంలో ఉన్నాడు కదా. ఆయన ప్రతి స్థలంలో ఉన్నాడు. మరి ప్రత్యేకంగా నేను దేవుని దగ్గర వెళ్ళడం ఏంటి అనుకుంటున్నావా? అవును, విశ్వాసులకంటూ నమ్మిన వారికి, ప్రజలకు, రక్షింపబడిన ప్రజలకు దేవుడు ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు, ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు, తన సన్నిధిని ఏర్పాటు చేస్తాడు. వెళ్ళేది మన బాధ్యత. మోకరించి ప్రార్థన చేసి, ఆరాధన చేసి, వాక్యములని ధ్యానించడము మన బాధ్యత. మనకు లేదా ఆత్మీయ బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. అయితే వాక్యం చెప్తుంది, ఆయనకు సమీపంగా నువ్వు వచ్చినట్లయితే ఆయన నీ సమీపంలోనికి వచ్చును. ఎఫెసీ రాసిన పత్రిక చొప్పున 2:3లో 2:13లో దూరస్తులైనటువంటి మనలని దేవుడు ఏం చేశాడు? దూరస్తులైనటువంటి మనలని యేసుక్రీస్తు ప్రభు వలన, ఆయన రక్తము వలన దేవునికి సమీపస్తులుగా చేయబడ్డాము. దూరంగా ఉన్నాం. దేవుడు అంటే తెలియదు మనకు, చాలా దూరంలో ఉన్నాం. అసలు దేవుడు అంటే, భక్తి అంటే తెలియదు. దూరస్తులైనటువంటి మనలని యేసుక్రీస్తు ప్రభు తన రక్తము వలన, రక్తాన్ని చిందించి
తండ్రి అయిన దేవునికి సమీపస్తులుగా చేశాడు. అంటే దేవునికి దగ్గరగా తీసుకొచ్చాడు. యేసుప్రభు వచ్చినందుకే కదా పరలోక మార్గం మనకు తెలిసింది. తండ్రి అయిన దేవుడు అంటే ఎవరో తెలిసింది. అసలు దేవుడు అంటే ఎవరో తెలిసింది. మనందరినీ రండి 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 అని చెప్పి తప్పిపోయినటువంటి మనలని, తప్పిపోయిన గొర్రెలుగా చెదిరిపోయి తప్పిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఒక్కొక్కరిని చేయి పట్టుకొని అలా తీసుకొచ్చి సంఘంలో చేర్చాడు. తండ్రి దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో ఈయన మీ దేవుడు, ఈయనకు ప్రార్థన చేయాలి, ఈయనని నమ్మాలి అని మనకును దేవునికి మధ్యలో ఉండి ఆయన చేసిన గొప్ప కార్యం చూడండి. ఆయన ఇంతే కాదు, మన కొరకు ఉత్తరవాదిగా మనకు తండ్రికి మధ్యలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. సమాధానము మనకు దేవునికి లేనటువంటి పరిస్థితుల్లో సమాధానపరిచింది కూడా యేసు ప్రభువే. గనుక గమనించండి, బైబిల్ చెప్తుంది, కమ్ అంటు మీ. మీరు దేవుని దగ్గరకు వస్తేనే క్షేమం, మీరు దేవుని దగ్గరకు వస్తేనే ఆశీర్వాదం, మీరు దేవుని దగ్గరకు వస్తేనే విశ్రాంతి, మీరు దేవుని దగ్గరకు వస్తేనే నెమ్మది, మీరు దేవుని దగ్గరకు వస్తేనే సమస్తము పొందగలరు. దేవుని దగ్గరికి రాలేదా మీరు జీవితంలో ఏది పొందలేరు, జీవితంలో వేటిని సాధించలేరు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వారులని మనం చూడొచ్చు. వారందరూ దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు మరి? దేవుని దగ్గరకు వచ్చి అంతగా వారు ఆశీర్వదింపబడడానికి కారణంగా మారారు. ఆ విషయాన్ని తెలుసుకోండి. రెండో పాయింట్లో ప్రభు ఏమన్నాడంటే, నా దగ్గరకు వచ్చి అనే మొదటి మాట. రెండవ మాట, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా యొద్దకు వచ్చి చెప్పండి, నా మాటలు వినండి. దేవుని దగ్గరకు వచ్చిన వాడు వినాలి, చెవులకు బాగా పని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? చెవు పని ఏంటి? వినాలి, 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 బాగా వినాలి. చెవు ఒకటే పని చేస్తుంది. ఏం చేస్తుంది? అన్ని మాటలు వింటుంది, అన్ని శబ్దాలు వింటుంది. ప్రభు ఏమన్నాడు? నా యొద్దకు వచ్చిన తర్వాత నా మాటలు వినండి అన్నాడు. దేవుని వాక్యాలని వినాలి. వినాలంటే ఎన్నో వినొచ్చు. ఆత్మీయంగా వినొచ్చు, చెప్పండి, లోకానుసారంగా వినొచ్చు, పరిశుద్ధమైన మాటలు వినొచ్చు, అపవిత్రమైన మాటలు వినొచ్చు. కానీ ఏది పరిశుద్ధమైనదో అది లెక్కలో వచ్చును, ఏది అపవిత్రమైనదో పాపకరమైన చండాలమైన మాటలు అది కూడా లెక్కలోనికి వచ్చును. అదొక లెక్క, ఇదొక లెక్క. దేవుని దగ్గర వచ్చినటువంటి వారు వినాలి, వినాలి, వినాలి. ఏంటిదంటే దేవుని మాటలు వినాలి. ఆయన మాటలు, ఆయన వాక్యాలు ఎలాంటిదంట? అగ్ని వంటిది, సుత్తె వంటిది, పరిశుద్ధపరిచే వంటిది, జీవము కలిగినటువంటిది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని వినేవారిలో జీవము కలుగును, నిత్య జీవము కలుగును. ఈ వాక్యము వినేవారు జీవితంలో విజయము పొందుదురు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును అంటే ఏమి వినాలి అంటే కేవలము దేవుని మాటలు, పరిశుద్ధ మాటలు, పవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటిది కాదు, పనికి రానటువంటి మాటలు కాదు, వ్యర్థమైన మాటలు కాదు. దేవుని నమ్మిన విశ్వాసి పరిశుద్ధమైన మాటలు వినాలి, పరిశుద్ధమైన దేవుని వాక్యాలని వినాలి. ఏం వింటున్నారు మీ చెవుల ద్వారా? మంచి సందేశములని వినాలి. హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, దేవుని యొద్దకు వచ్చిన వారు దేవుని మాటలని వినాలి. హూ విల్ లిసన్ టు హిస్ వర్డ్స్? ఆయన మాటలు ఎవరు వింటారు? దేవుని వాక్యాలని ఎవరు వింటారు అని చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చొప్పున, నా గొర్రెలు నా స్వరము ఎరుగును.
నా గొర్రెలు నా స్వరాన్ని ఎరుగుతారు, అంటే నా మాటలు వింటారు, నా మాటలని గుర్తిస్తారు. నా మాటలు అంటే వారికి తెలిసిపోతుంది. నా గొర్రెలు దేవుని గొర్రెలు అంటే ఎవరు? మనమే సంఘంగా. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో వారు దేవుని మాటలని వాక్యములని ఎరుగుదురు. హల్లెలూయా. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును, దేవుని మాటలని వినుట వలన. కాబట్టి ఏ మాటలు వినాలి? విచ్ వర్డ్స్ యు ఆర్ సపోజ్ టు లిజన్. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. విశ్వాసం ఎలా కలుగుతుందంటే క్రీస్తు గురించిన మాటలు విన్నప్పుడు విశ్వాసము కలుగును. కాబట్టి గమనించండి, లోకానుసారమైనటువంటి మాటలు కాదు, సాతానుకు చెందినటువంటి మాటలు కాదు. హవ్వ సర్పము మాట, అపవాది మాట, సాతాను మాట వినింది. కాబట్టి ఏం జరిగింది? ఆ హవ్వ అనేటువంటి స్త్రీ సర్పము మాట విన్నందుకు లోక పరిస్థితియే ఇలా మారిపోయింది ఘోరంగా. ఎవరి మాట వింటావు? ఒక పక్కన సాతాను వచ్చి మాట్లాడతాడు, మరో పక్కన దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. గుర్తించడము గొప్పతనం. అన్ని మాటలు సాతాంది అనుకోద్దు, అన్ని మాటలు దేవుంది అనుకోద్దు, కాస్త గ్రహించాలి. మన దేవుడు మాట్లాడేవాడు గనుక మాట్లాడతాడు, జాగ్రత్తగా చెవియొగ్గి వినాలి. ఈసారి ఈ స్వరం వినిపిస్తే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు సమయలు అని ఏలీ పాస్టర్ మందిరంలో ఉన్నటువంటి సమయలుతో చెప్పాడు. ఒకసారి వచ్చింది, సమయలు లేచి పరిగెత్తి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు నన్ను పిలిచారా? లేదే, పో పడుకో. నిద్రపోయాడు. రెండోసారి దేవుడు మళ్ళీ వచ్చి సమయలు మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళాడు పాస్టర్ గారి దగ్గరికి. అయ్యా నన్ను పిలిచారా? లేదు. సరే, ఈసారి మళ్ళీ అదే స్వరం వినిపిస్తే నువ్వు ఇలా చెప్పు, చిత్తగించు ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. మూడోసారి వచ్చాడు దేవుడు, సమయలు వెంటనే మోకరించాడు. చిత్తగించు ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనిన వెంటనే ఎన్ని మర్మాలు దేవుడు మాట్లాడిండంటే సమయలకు భవిష్యత్తు చూపించాడు, సమయలకు సత్యాలని చూపించాడు. అసలు ఎవరు ఎలాంటి వారు, మనుషులు ఎలాంటి వారు, పాస్టర్ ఎలాంటి వాడు, పాస్టర్ కుమారులు ఎలాంటి వారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు, అన్నిటిని దేవుడు చిన్నవానికి చెప్పేశాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుని మాటలు వినండి, దేవుని మాటలు వినండి. మీ చెవులని అపవిత్రమైన వాటికి, అపవిత్రమైన మాటలకు పాటలకు అప్పగించకండి. దేవుడు చెవులిచ్చింది ఆయన మాటలు విని విశ్వాసంలో ఎదగడానికి, దేవుని మాటలు విని దేవుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి దేవుడు నీకు చెవులనిచ్చాడు. అలా ప్రతి అవయవాన్ని చూస్తే దేవుడు నిన్ను ఎందుకు ఈ ప్రకారంగా రూపించాడు, సృజించాడంటే నిన్ను చేసిన వాడు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి. కాబట్టి గమనించండి దేవుని వాక్యం. హవ్వ సాతాను మాట వినింది. హవ్వ భర్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట కూడా తెలుసుకుంది. ఎవరితో మాట్లాడిండు దేవుడు ఏదోను వనంలో? ఆదాముతో. ఇప్పుడు ఆదాం చెప్పే ఉండాలి కదా, అమ్మా తల్లి దేవుడు నాతో ఇలా మాట్లాడిండు, ఫలానా చెట్టు ఫలాని తినొద్దన్నాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, పొరపాటున నాకు తెలియకుండా తినగలవు చెప్పి ఉండాలి కదా. ఇద్దరికి ఇప్పుడు అవగాహన ఉంది. ఆ చెట్టు ఫలం తినొద్దు, మిగతా చెట్టు ఫలాలని తినొచ్చు. సాతాను సర్పం రూపంలో హవ్వకు కనబడి
తిను 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 అని ప్రేరేపణ మనసులో పుట్టించింది. దేవుని మాటని మర్చిపోయింది, విడిచిపెట్టింది. సాతాను మాట ఎంతో మంచిగా అనిపించింది. లోకంలో లోక మాటలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి, రమ్యంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, వినడానికి ఇంపైన మాటలుగా అనిపిస్తాయి. కానీ అందులో మోసమే. ఆ మోసకరమైన మాటలను విని హవ్వ మోసపోయింది, భర్త మోసపోయాడు, సర్వలోకమే మోసంలో పడిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుని దగ్గరకు వచ్చిన వారు దేవుని మాటలు శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. వింటున్నారా? ఎలా వింటున్నారు దేవుని వాక్యాన్ని? శ్రద్ధగా జాగ్రత్తగా వింటున్నారా? శ్రద్ధగా జాగ్రత్తగా వింటే నీ పక్కన వారి గురించి నీకు ఏ చింత ఉండదు. పక్కన వారు ఏం చేస్తున్నారో అనేటువంటి డిస్టర్బెన్స్ కూడా నీకు కలగదు. కొందరు వాక్యాలు ఎలా వింటారు చెప్పండి? చూడ్డానికి వింటున్నట్టే కనబడతారు, కానీ ఒక్క మాట కూడా ఎక్కదు. దేంట్లో? మైండ్లో ఎక్కదు. ఏం విన్నావురా బాబు అంటే ఏమో చెప్పారులే. ఇంకేం చెప్తారు? దేవుని వాక్యమే కదా అని కొందరు. అసలు ఏంటి అంశము? దేని గురించి వాక్యం విత్తబడింది? ఇంకా కొందరు ఎలా వింటారు? ఇంత బంగారానికి చెందినటువంటి దేవుని మాటలు ఇంకొందరు ఎట్లా వింటారు? పడిల్లని. ఒకటి పెడితే ఎట్లా ఉంటుంది? చర్చుకు రారు, మళ్ళీ మంచోడు కాదు. ఇంకొందరు వాక్యంలు ఎలా వింటుంటారు? పక్కన ఎవరో ఆటలు పాటలు గిచ్చుకుంటా. ఇంకొందరు ఎలా వింటారు? వాక్యం బోధింపబడితేనే ఉంటుంది, కళ్ళు ఎట్లో తిరుగుతుంది. వాక్యం మీద ధ్యాస ఉన్నట్ట, వాక్యం వింటున్నట్ట? చెప్పండి. ఈ మాటలు బంగారము కంటే విలువైనది. మీరు బంగారం కొనడానికి జ్యువెలరీ షాప్ వెళ్ళారు. అక్కడ నిద్రపోతారా? చెప్పండి, నిద్రపోతారా? ఎందుకు పోరు నేను అడుగుతున్నా. మందిరంలో ఎందుకు పోతారు? అక్కడేమో నిద్ర రాదు, ఇక్కడేమో నిద్ర వస్తుంది. ఎందుకు? అది బంగారము. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. నా చేతిలో అది పడిన తర్వాత నిద్ర రావద్దు. బంగారము, అమ్మో బొంద కాదు, బంగారం అంట, బంగారం. అక్కడ నిద్ర రాదు, ఇక్కడేమో అంటే నీ చేతిలో ఒక బంగారం పెట్టి వాక్యం బోధిస్తా, సరేనా? నీ చేతిలో ఒక బంగారం పెట్టి వాక్యాలను బోధిస్తా. అక్కడేమో ఎంతో జాగ్రత్తగా ఉంటారు, బంగారము. ఇక్కడేమో దేవుని వాక్యములకు విలువ లేక, చక్కగా సరిగా వినకుండా, దీనికి విలువ లేకుండా ఏదో విననట్టు దేవుని వాక్యాలని వినడమా? ఇదా? బంగారము కంటే విలువైనది దేవుని వాక్యం. ధరించుకోవాల్సింది దేవుని వాక్యం, బంగారము కాదు. వాక్యములతో నింపబడండి. హల్లెలూయా. ఒక స్త్రీ కంప్లైంట్ ఇచ్చిందంట పాస్టర్ గారికి. పాస్టర్ గారు, నేను ఈ మందిరాన్ని మానేస్తా, వేరే మందిరానికి వెళ్తా. ఈ మందిరాన్ని మానేసి మరో మందిరానికి వెళ్తా. సరే అమ్మా, ఈ మందిరాన్ని మానేస్తా అంటున్నావు కదా, మరొక మందిరానికి వెళ్తా అంటున్నావు కదా, వెళ్ళు, పర్వాలేదు, నేనేమనను. కానీ ఎందుకు మానేయాలనుకుంటున్నావు
అది కాస్త చెప్పి వెళ్తే బాగుంటుంది. అంటే మీ మందిరంలో ఏమో వాక్యాలు వినరండి, కొందరేమో ఇలా నిద్రపోతూ కునుకుబాటుతో వింటుంటారు, ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, శ్రద్ధగా వినరండి, చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి. కాబట్టి మంచి మందిరాన్ని చూసుకుంటున్నాను, వేరే మందిరానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓహో, ఇదా కారణము? సరే అమ్మా, వెళ్ళు, వేరే మందిరానికి వెళ్ళు, పర్వాలేదు. నేనేమన్నాను, వెళ్ళక ముందు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకో, దాన్ని ఫుల్గా నింపేసేయి. నింపాక మందిరం చుట్టూ 3 సార్లు తిరుగు. ఇట్లా 3 సార్లు తిరగాలి. ఎలా తిరగాలి? ఒక్క చుక్క నీళ్ళు కూడా మందిరంలో కింద పడకుండా తిరగాలి. ఇంతే కదా అనుకుంది. ఇందులో ఏముందిలే అనుకుంది, తర్వాత తెలుస్తుంది. గ్లాస్ తీసుకుంది, నీళ్ళు నింపుకుంది, 3 సార్లు తిరుగుతుంది. కానీ ఎలా తిరుగుతుందో తెలుసా? నీటిలో గ్లాసులో నీళ్ళు ఇట్లా పట్టుకొని జాగ్రత్తగా ఇలా తిరుగుతూ ఉంది. ఎందుకు జాగ్రత్తగా తిరుగుతుంది? ఒక్క చుక్క కూడా నీళ్ళు కింద పడద్దు. ఇంతే కదా అనుకుంది. జాగ్రత్తగా నీళ్లు నింపుకుంది, గ్లాసులో 3 సార్లు తిరిగేసింది. కానీ తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా తిరిగింది. నా పని అయిపోయింది పాస్టర్ గారు అని చెప్పింది. ఎలా తిరిగావు? జాగ్రత్తగా. ఒక చుక్క నీళ్ళు కింద పడిందా? పడలేదు. ఎందుకు పడలేదు? ఒక్క చుక్క నీళ్ళు కింద పడితేదేమో మీ మాటను మీరిపోతానేమో, మీ మాట ప్రకారంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో గ్లాసులో ఉన్నటువంటి నీళ్ళని జాగ్రత్తగా పట్టుకొని తిరిగాను. అప్పుడు నీ కనుదృష్టి ఎక్కడ ఉండే? ఈ గ్లాస్ నీళ్ళ మీదనే ఉన్నది. పాస్టర్ గారు వాక్యం కూడా బోధిస్తున్నప్పుడు నీ కనుదృష్టి, నీ చెవులు వాక్యం మీదనే జాగ్రత్తగా ఉంటే, లేదా పక్కన వాళ్ళు నిద్రపోయినా నీకు సంబంధము లేదు, పక్కన వారు నవ్వుతూ మాట్లాడుతున్నా నీకు సంబంధము ఉండదు అని చెప్పి బోధ చేశాడు. ప్రాక్టికల్ స్పిరిచువల్ పారబుల్ నేర్పించినప్పుడు సత్యాన్ని గ్రహించింది. ప్రతి సంఘంలో ఏదో ఒకటి ఉంటుంది, లేనటువంటి విషయాలు ఉంటాయా? ఉంటుంది. ఎందుకంటే సంఘం అన్నప్పుడు అది చాలా మందితో కూడినటువంటిది. గనుక ఎన్నో రకమైనటువంటి విషయాలు ఉంటాయి. కానీ నువ్వు మందిరంలో సంఘంలో ఉన్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, సంఘ కార్యాలని చేతపడుతున్నప్పుడు నీ పని జాగ్రత్తగా చేయి. పక్కన వారి గురించి, ఆ నిందల గురించి, ఆ మాటల గురించి నీకు అవసరము లేదు. వినండి. ఎలా వింటున్నారు? దేవుని వాక్యాలని ఎలా వింటున్నారు? బంగారము కంటే విలువైనటువంటి మాటలు ఎలా వింటున్నారు? ఎందుకు అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ వినండి. లైఫ్ ఈజ్ అ ప్రాజెక్ట్. సో డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ కేర్ఫుల్లీ. జీవితం అనేటువంటిది ఒక వ్యవస్థ. దాన్ని ఎలా పూర్తి చేయుచున్నావు? జాగ్రత్తగా పూర్తి చేయాలి అంటూ వింటూ వస్తున్నాం. 3వ పాయింట్, ఫస్ట్ రావాలి దేవుని దగ్గరికి, రెండవది వినాలి, మూడోది చెయ్యాలి. క్రియ రూపంలో దేవుని వాక్యములని చెయ్యాలి. ఎవరైనా సరే దేవుని వాక్యాలని శ్రద్ధగా జాగ్రత్తగా వింటారు చూడండి, వారు క్రియలో ఆ వాక్యాలని పెడతారు, క్రియ రూపంలో పెడతారు, క్రియలోనికి తీసుకొని వస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చొప్పున, మీరు వినువారు మాత్రమై ఉన్నట్లయితే మిమ్మును మీరే మోసపుచ్చుకొను చుందురు. యాకోబు పత్రికలో యాకోబు గారు అంటున్నారు 1వ అధ్యాయం 22లో, మీరు కేవలం వాక్యాలని వినేవారులుగా ఉంటే మిమ్మును మీరే మోసపుచ్చుకుంటున్నారు. అసలు వాక్యము వినేది దేనికి చెప్పండి? మరి మందిరంలో వచ్చి వింటారు, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుకుంటారు,
వింటారు ఎందుకు, చదువుతారు ఎందుకు, ధ్యానిస్తారు ఎందుకు చెప్పండి? విని విడిచిపెట్టడానిక? విని దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో వాడడానికి, క్రియారూపంలో చేయడానికి. వాక్యం చెప్తుంది కేవలం వినేవారులుగా ఉంటే మిమ్మును మీరే మోసము పుచ్చుకొనుచున్నారు. నిన్ను ఎవరు మోసం చేయడానికి అవసరం లేదట, నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. నువ్వు మోసపోతే ఆ వ్యక్తిని ఎంతో దూషించవచ్చు, తిట్టొచ్చు. అయ్యో నేను మోసపోయా, పలానా వ్యక్తి నన్ను మోసపరిచాడని అంటావే. ఇక్కడేమో ఆత్మీయంగా నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నప్పుడు ఎవరిని తిడుతున్నావు? నిన్ను నువ్వు దూషించుకుంటున్నావా? నీ మీద నువ్వు నింద వేసుకుంటున్నావా? ఓన్లీ వినే వ్యక్తిగా ఉంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకొనుచున్నావు. ఎలా మోసపుచ్చుకొనుచున్నావు అంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, లెస్ట్ దే షుడ్ బిలీవ్ అండ్ బీ సేవ్డ్. విత్తువాడు విత్తనము విత్తడానికి బయలుదేరిండు. ఎక్కడెక్కడ విత్తనాలు జల్లిండు? మొదట త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడిపోయాయి. రెండోది రాతి ముళ్ళ కంపలో, మూడోది రాతి నేల మీద, నాలుగోది మంచి నేల మీద. దాని భావం చెప్తూ వచ్చాడు. మనకు కావాల్సింది ఇప్పుడు మొదట విత్తనాలు ఎక్కడ పడింది? త్రోవ ప్రక్కన పడింది. ఏం జరిగింది? కాకులు వచ్చి ఎత్తుకుపోయింది. దాని భావం, దాని అర్థము దేవుడు చెప్తున్నాడు కింద భాగంలో వస్తే. అయితే దేవుడేమో విత్తనాలని, బోధకులేమో, దేవదూతలేమో దేవుని వాక్యాలని ఏం చేస్తున్నారు? విత్తుతున్నారు. మొదట త్రోవ ప్రక్కన కొన్ని విత్తనాలు పడిపోయింది. ఆ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవరి గురించి అంటే, ఈ విత్తనం ఎక్కడ పడినా కూడా మనుషుల గురించే. ఒక మనిషిలో విత్తనం పడ్డది. ఏంటి ఆ విత్తనం అంటే దేవుని వాక్యము. ఎక్కడ పడింది? హృదయంలో పడింది. రోడ్డు పక్కన పడినటువంటి వ్యక్తిలో దేవుని వాక్యము తన హృదయంలో పడినప్పుడు ఏం జరిగిందంట? పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయింది. సాతాను వచ్చి విత్తబడినటువంటి వాక్యము హృదయంలో నుండి ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఎవరు వీళ్ళు? జస్ట్ వింటారు, అంతే. వింటారు. ఇప్పుడు మోసం ఏంటిది అంటే, ఇక్కడ రాయబడి ఉంది వచనంలో, వారు నమ్మి రక్షింపబడుకుండునట్లు అపవాది వారి హృదయంలో విత్తబడిన వాక్యములని ఎత్తుకొని, ఇక పోయింది రక్షణ. లేదు రక్షణ. ప్రభుని నమ్మరు. ఎందుకో తెలుసా? ఎన్ని వాక్యాలు బోధించండి, విశ్వాసం పెరగదు, నమ్మకం పెరగదు, దేవుణ్ణి నమ్మలేరు. ఎన్ని వాక్యాలు విననివ్వండి, రక్షణ పొందరు. ఇక్కడ అదే రాయబడింది 8వ అధ్యాయము 12వ వచనం లూకాసు వార్త. వారు నమ్మి రక్షింపబడకుండునట్లు అపవాది వచ్చి ఆ విత్తనాలు అనేటువంటి దేవుని వాక్యములను ఎత్తుకొని తీసుకొని పోవును. మా వారు రక్షింపబడలేదండి, మా కుటుంబం రక్షింపబడలేదండి, మా పిల్లలు రక్షింపబడలేదండి. ఎందుకో తెలుసా? కేవలం వింటారు. ఇంకా కొందరు అది కూడా వినరు, నాకు అవసరమే లేదంటారు. వినేవారులుగా ఉంటే మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. గ్రహించండి. రావాలి, వినాలి, విన్న తర్వాత వాటి ప్రకారంగా చెయ్యాలి. కాబట్టి కేవలం వినేవారులుగా ఉండకండి, వాక్యానుసారంగా చేసేటట్టు ఉండండి. అదే క్రియ. నమ్మడము ఒక క్రియ, రక్షణ పొందడము క్రియ. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వచ్చిన వారు వినాలి, ఫస్ట్ రావాలి, వచ్చిన వారు వినాలి, విన్నవాళ్ళు క్రియలో దేవుని వాక్యంలని పెట్టాలి. ఆ క్రియ ఏంటిది? నమ్మడం, రక్షణ పొందడం. కాబట్టి దేవుని వాక్యములని కేవలం వినేవారులుగా ఉండకండి. దయచేసి ఆ వాక్యములని క్రియ రూపంలో తీసుకొని రండి. ప్రాక్టీస్ చేయండి క్రియలో. ఎందుకు చేయరు?
ఇది క్రైస్తవుని లేదా ఒక విశ్వాసి ఒక కంప్లీట్ డ్యూటీ, కంప్లీట్ జాబ్. వాక్యాలని క్రియలో పెట్టరు. దేవుడు మనకంటూ ఆర్డినెన్సెస్ ఇచ్చాడు, ప్రిన్సిపల్స్ ఇచ్చాడు, కమాండ్మెంట్స్లను ఇచ్చాడు, స్టాట్యూటస్లను ఇచ్చాడు, ఆజ్ఞలు, కట్టడాలు, నియమాలు, సూత్రాలని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దాని జీవితంలో ప్రాక్టీస్ చేయండి అని ఇచ్చాడు. వాక్యములను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయండి అని ఇచ్చాడు. కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ప్రాక్టీస్ చేసేవాళ్ళు క్రియారూపంలో దాన్ని పెట్టేవారు తప్పకుండా వారి జీవిత క్రియలని చూసి దేవుని మహిమపరచొచ్చు. మూడోది అయిపోయింది. నాలుగోది ఎవరో తెలుసండి? నాలుగో వారు ఎవరో తెలుసండి? ఎవరైతే వచ్చి దేవుని వాక్యాలని విని గైకొంటారో, ప్రాక్టీస్ ఇంతవరకు విన్నట్టు క్రియలో పెడతారో వారిని నేను మీకు చూపిస్తానన్నాడు యేసుప్రభు. వారెవరో తెలుసండి? వారెవరో తెలుసండి? తన ఇల్లు బండ మీద పునాది బాగా లోతులోనికి త్రవ్వించి తన ఇల్లు బండ మీద పునాది వేసి కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతులు దేవుని దృష్టిలో? చెప్పాలి. దేవుని దగ్గరికి వచ్చిన వారు వాక్యాన్ని విని క్రియలో ఆ వాక్యాలని పెట్టేవారు బుద్ధిమంతులు. బుద్ధిమంతులు. దేవుని దృష్టిలో బుద్ధిమంతుడు అనబడినవాడు, పిలువబడినవాడు లోక దృష్టిలో వెర్రివాడు. లోకానుసారంగా బుద్ధిమంతుడు, దేవుని దృష్టిలో బుద్ధిహీనుడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి వాక్యాన్ని విని దాని అనుసారంగా చేయువాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు బుద్ధి కలిగిన పనులే చేస్తాడు, బుద్ధిహీనమైన పనులు చెయ్యడు కదా. బుద్ధిమంతుడు. దేవుని దృష్టిలో బుద్ధిమంతులు ఎవరంటే వీరే. ఆయన యొద్దకు వచ్చి వాక్యాలను విని దాని క్రియ రూపంలో పెడతారు చూడండి, వారు బుద్ధిమంతులు. వారు తమ ఇల్లుని ఎక్కడ కట్టుకుంటున్నారట? ఎక్కడ కట్టుకుంటున్నారట? బండ మీద పునాది తీసి లోతులో నుండి లేపుతూ అలా పైకి తీసుకొస్తూ ఇల్లుని కట్టుకున్నటువంటి ఒక బుద్ధిమంతుడు. హల్లెలూయా. బుద్ధిమంతుడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధిమంతుడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఇల్లు కట్టుకునే ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాడు. ఆత్మీయంగా ఇల్లు కట్టుకునేటువంటి వ్యవస్థలో ఉన్నాడు. మన అంశం ఏంటిది చెప్పండి? జీవితము ఒక వ్యవస్థ. దీన్ని జాగ్రత్తగా పూర్తి చేయండి. బుద్ధిమంతుడు తన ఇల్లుని కట్టుకొనుచున్నాడు. జాగ్రత్తగా వినండి, అసలైన పాయింట్లు ఇప్పుడు వస్తున్నాం. బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, బండ మీద కట్టుకుంటున్నాడు. అంటే ఈ గోడలు మనం చూస్తున్నాం చూడండి, మనం కట్టుకుంటున్నటువంటి ఇల్లు కాదు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎలాంటి ఇల్లు కట్టుకొనుచున్నాడు అంటే ఆత్మ సంబంధమైన ఇల్లు, ఆత్మ సంబంధమైన గృహము కట్టుకొనుచున్నాడు. హల్లెలూయా. దేని మీద కడుతున్నాడట? ఇసుక మీద కాదు, బండ మీద కడుతున్నాడు. బండ ఎవరు? క్రీస్తే. బండ ఎవరు? క్రీస్తే. బండ, క్రీస్తు అనేటువంటి బండ మీద ఈ బుద్ధిమంతుడు తన ఆత్మీయ ఇల్లుని కట్టుకుంటాడు. కాబట్టి ప్రతి విశ్వాసి క్రైస్తవుడు ఒక బిల్డర్. ఎవరు? బిల్డర్. బిల్డర్ ఏం చేస్తాడు? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లు, బిల్డింగ్స్లు కడుతుంటాడు. నువ్వు ఒక బిల్డర్.
స్పిరిచువల్ బిల్డర్, ఆత్మ సంబంధమైన బిల్డర్. నువ్వు ఆత్మీయంగా నువ్వు ఇల్లు కట్టుకొనుచున్నావా? హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు నీ పునాది క్రీస్తు అనే బండ మీద లోతులో వేసుకున్నావా? ఈ ఇంటి మీద ఏమొచ్చిందంట కట్టబడిన తర్వాత? వర్షము. చెప్పండి, వర్షము. అక్కడ చదవండి బైబిల్ని చూసి. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను. 3 ఒకటేసారి వచ్చిందా? కాదు, నేనేం అడుగుతున్నా, ఒకటేసారి వచ్చిందా ఈ 3? ఆయా సమయాల్లో వచ్చిందా? గ్యాప్ ఇచ్చి గ్యాప్లో వచ్చిందా? లేకపోతే 3 వచ్చింది ఒకటేసారి. చాలా నిదానంగా వెళ్ళాలి, వాక్యం చదివితే ధ్యానం చేస్తూ వెళ్ళాలి. వాన కురిసెను, రైమ్స్ చెప్తున్నా మీకు, రైమ్స్. వాన కురిసెను, చెప్పండి. వరద వచ్చెను, తర్వాత గాలి విసిరెను. బాగా గుర్తుపెట్టుకోండి. వాన కురిసెను, నేను చెప్తున్నా ఆగండి. వరద వచ్చెను, గాలి విసిరెను. ఇది చూడండి, ఈ 3 ఒకటేసారి వస్తుంది వర్షాకాలంలో. ఫస్ట్ వాన పడుతూ 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 పెద్దగా అయిపోయిన తర్వాత వరద. ఈ వాన వరద మధ్యలోనే గాలి. ఎవరి మీద వచ్చిందంట? బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు చూడండి, ఆ బుద్ధిమంతుని ఇల్లు మీద ఇది 3 ఒకటేసారి వచ్చింది. యోబుకు వచ్చిందా ఒకటేసారి? గాలి, వాన, వరద వచ్చింది. అయితే బైబిల్ చెప్తుంది ఈ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే బండ మీద దీని పునాది బాగా లోతులో త్రవ్వబడి కట్టబడింది గనక ఈ ఇల్లు కూలిపోలేదు. ఈ ఇల్లు ఎదిరించింది, నిలబడింది, జయించింది. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం ఎవరి ఆత్మీయ పునాది క్రీస్తు అనే బండలో లోతులో ఉంటుందో వారి మీద ఈ గాలి, వాన, వర్షము, వరద ఎంత వచ్చినప్పటికీ వారికి ఏ విధమైనటువంటి అపాయము రాదు, కలగదు. హల్లెలూయా. కాబట్టి గమనించాల్సినటువంటి మాట, వారు బుద్ధిమంతులు తమ ఇల్లుని క్రీస్తు అనే బండ మీద లోతులో వేసుకుంటున్నారు. చాలామంది లోతులో రారు, లోతులో నుండి పునాది వేయరు క్రీస్తులో. కానీ ప్రభు అంటాడు, లోతులోనికి నడిపించి తర్వాత నీ వల విసురు. ఎవరితో అన్నాడు? పేతురు ఇంకా కొంతమంది శిష్యులు రాత్రంతా ప్రయాసపడుతున్నారు చేపలు పట్టాలని. కష్టపడ్డారు, రాత్రంతా శ్రమపడ్డారు. ఒక్క చేప కూడా పట్టలేదండి. ఎవరు వీళ్ళు? పైగా బేస్తోలు రాత్రంతా కష్టపడి ఒక్క చేప కూడా తీసుకొని రాకపోతే ఎంత అవమానము! చాలా అవమానం అది. ఇంత అనుభవం ఉన్న వ్యక్తివి నువ్వే రాత్రంతా కష్టపడి ఒక్క చేప పట్టకపోతే ఇక మామూలు మనుషులు ఏం చేయాలి? కష్టపడ్డారు, చేప పడలేదు, బాధతో నిరుత్సాహంతో ఆ వలలని ఇట్లా కట్టుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు. మనుషులు విస్తారంగా వచ్చేసారు. పేతురు శిష్యులు ఆ చిన్న దోణిలో ఉన్నారు. ఏం అర్థం కాలే, మీద పడుతున్నారు. ప్రభు అన్నాడు, పేతురు తొందరగా నీ దోణిని అలా సముద్రంలోని కొంచెం తోలించాడు. యేసు ప్రభు కూర్చున్నాడు. అందులో నుండి కూర్చొని దేవుడు వాక్యాలని ప్రజలకు బోధించాడు. బోధ జరిగిన తర్వాత వీళ్ళ నిరుత్సాహాన్ని చూశాడు. పేతురు, ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ నావను కొంచెం లోతులో ఇలా తీసుకెళ్ళు, ఈ వైపులకు తీసుకెళ్ళు, తర్వాత నీ వలై అన్నాడు.
పేతురు అలా తీసుకెళ్ళాడు లోతులోనికి, వల విసిరిండు. బైబిల్ చెప్తుంది విస్తారమైన చేపలు, వల పిగిలిపోతుంది. ఓ ఆంధ్రేయ ఎక్కడున్నావో, తర్వాత పేర్లు చెప్పండి, శిష్యుల పేరు ఇంకా చెప్పండి. యాకోబు ఎక్కడున్నావు, సీమోను ఎక్కడున్నావు, జెబెదీ ఎక్కడున్నావు, రండి 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 రండి. విస్తారమైన చేపలు వలలో పడ్డాయి, పిగిలిపోతున్నది, నేను దీనిని మోయలేకపోతున్నా. జీవితంలో పేతురు ఎన్నడూ చేపలు పట్టలేదు. ఒక్క నిమిషంలో దేవుని మాట చొప్పున అన్ని చేపలు, అది కూడా పట్టపగులు చేపలు పట్టేశాడు. చేపలు అంతా పట్టాక తన నావలో వేసుకున్న తర్వాత ఎందుకు అలా ఆగిండు, గ్రహించుండు. వెంటనే సముద్రంలో దూకి, ప్రభువా నేను పాపాత్ములను, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో 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 అన్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడు తెలుసా? భయపడకు పేతురు, ఇక మీదట నీవు మనుషుల పట్టే జాలర్లా అవుతావు. వెంటనే వల అన్ని బిజినెస్ వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం. ఎవరైతే లోతులో వెళ్తారో వారే విస్తారమైన సేవ చేస్తారు. వారే అద్భుతంగా తమ ఇల్లులని ఆత్మీయంగా బలంగా కట్టుకుంటారు. ఆ ఇంటి మీద ఎన్ని గాలి తుఫాను రేగినా, మరి వరద వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని చూడండి. అందుకే మనము క్రీస్తులో ఉంటే లోతులో వెళ్ళాలి. కంప్లీట్గా ఎంత లోతులో వెళ్ళాలి? చాలా లోతులో వెళ్ళాలి. చాలామంది పైననే ఉండాలి అనుకుంటారు. ఆ సింపుల్ బిలీవర్గా, ఒక మామూలు విశ్వాసిగా ఉండిపోవాలనుకుంటారు. ఎందుకు? లోతులో వెళ్ళి రుచి చూడాలన్నటువంటి కోరిక, ఆశ లేదా దేవునిలో? చెప్పండి. ప్రభులో ఇంకా ఎదగాలి, లోతులోనికి వెళ్ళాలి. అయిపోతుంది దేవుని వాక్యం, దయచేసి వినండి. నేను ఈ ఒక్క రోజులో ముగించలేను, అందుకే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. నెక్స్ట్ వీక్ దీన్ని సెకండ్ పార్ట్ చెప్తాను. ముగించేస్తున్నాను, దయచేసి వినండి. ముగింపులో ఉన్నాం, క్రీస్తులో లోతులో వెళ్ళాలి. ఈరోజు నువ్వు చేసుకోవాల్సినటువంటి తీర్మానం, ప్రభువా నన్ను నీలో లోతులోనికి నడిపించు. కాబట్టి ప్రతి విశ్వాసి క్రీస్తులో ఎలాంటి వాడు? ఒక బిల్డర్. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ రక్షణ ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానం కలిగి రక్షణ ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ ఇంట్లోనే నువ్వు కట్టుకున్నటువంటి ఇంట్లో ఉండబోతున్నావు. ఎంత పరిశుద్ధత పొందావు, ఎంత పవిత్రత పొందావు, ఎంత వాక్యములతో నింపబడ్డావు, ఎంత నీతిలో ఎదిగావు, ఎంత దేవుని సేవ చేశావు, ఎంత ఆత్మ సంబంధమైనటువంటి వాటిని నువ్వు జీవితంలో ప్రభు వలన ఈ లోకంలో కృషి చేసి పొందగలిగావు అనేటువంటి విషయము రేపు భవిష్యత్తులో పరలోకంలో నువ్వు చూసుకుంటావు. అంతేకాకుండా నిన్ను చూసేవారు కూడా అనేకులు ఉంటారు. అక్కడ సిగ్గుపడొద్దు అంటే ఇక్కడ ప్రయాసపడాలి దేవునిలో. కాబట్టి ఎదగండి, లోతులోనికి వెళ్ళండి. హూ ఈజ్ ఫౌండెడ్ అపాన్ అ రాక్ విల్ నెవర్ ఫాల్. కాబట్టి ఎవరైతే క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉన్నారో వారు ఎన్నడూ పడరు. కాబట్టి ఈ వర్షము, వరద, గాలి అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే శోధనలకును, కష్టాలకు, నష్టాలకు, సమస్యలకు, క్రీస్తుని నిమిత్తం హింసలకు సాదృశ్యంగా ఉన్నాయి. రోమిలకు రాసినటువంటి పత్రిక చెప్పున 8:35 చెప్పున శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనలని ఎడబాపు వారు ఎవరు ఎడబాపలేరు. ఎన్ని పరిస్థితులు వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపలేరు. కాబట్టి యోబు జీవితం ఇలాంటిదే. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితి ఒకటి తర్వాత ఒకటి వెంటనే వచ్చేసింది. కానీ యోబు ఎన్నడూ కూడా పడిపోలేదు, నిలబడ్డాడు. అలా ఉండాలి నా జీవితం. కాబట్టి గమనించండి, ఏ పరిస్థితులైనా సరే మనము పడిపోద్దు. అప్పుడు మీరంటారు, నీతిమంతులు 7 మార్లు పడిపోయినను అబ్బా తిరిగి లేస్తారు. 7 సార్లే అమ్మా, 8వ సారి కాదు. 8వ సారి నో ఛాన్స్. నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడేమో, కానీ 8వ సారికి దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి గమనించండి,
దేవుని వాక్యము ఇలా చెప్పబడుతుంది. జాగ్రత్తగా మనం ఉందాము. దేవుడి మాటలు వాక్యాలు దీవించునుగాక. ఈ 2 వచనాలు చెప్పడానికే ప్రార్థన చేద్దాం. స్తోత్రం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, కృపా సత్య సంపూర్ణుడా. ఈరోజు మేము బండ మీద కట్టబడిన ఇల్లు గురించి చూసాం. నీ దగ్గరికి రావడం ఫస్ట్ స్టెప్. 2ది, వచ్చిన వారు దేవుని వాక్యాన్ని వినాలి. 3ది, ఇల్లు మరి ప్రభా అది వాటిని క్రియారూపంలో పెట్టాలి. అట్టివారు 4ది, బుద్ధి కలిగిన వారు. ఆ బుద్ధి కలిగిన వారు 5ది ఏం చేస్తారంటే తమ ఇల్లులని కట్టుకుంటారు. బండ మీద కట్టుకుంటారు. వర్షము, వరద, గాలి వచ్చినను ఆ ఇల్లు కూలలేదు. ఆత్మీయంగా ప్రతి వ్యక్తి ఒక బిల్డర్ అని, ఇల్లు కట్టుకుంటున్నటువంటి వ్యక్తి అని, రక్షణ కట్టుకోవాలి, ఆత్మీయ ఇల్లుని కట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మేము కట్టుకున్నటువంటి ఇటు ఆత్మీయ ఇంట్లో ఒకరోజు ఉండబోతున్నామని మీరు బోధించారు. గ్రహింపు కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఈ యొక్క వాక్యము మా జీవితంలో ఆశీర్వాదంగా ఉండుటకు నడిపించమని మహిమా ఘనత నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.